హలో అండి. వెల్కమ్ టు టాక్. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఈ వీడియోలో ఫుల్ మకానాతో అయితే ఒక స్వీట్ చేయబోతున్నాను. ఈ ఫుల్ మకానాన్ని తామర గింజలు అని కూడా అంటారు, లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. తామర గింజల్ని వేయించినప్పుడు అయితే ఇలా పగిలి ఇలా వైట్గా అయితే వస్తాయంటండి. మనం పాప్కార్న్ ఎలా వేయించుకుంటామో అలాగా. ఇవి చూడండి, ఫస్ట్ అయితే మెత్తగా ఉంటాయి. చూడండి, చాలా మెత్తగా అనిపిస్తూ ఉంటాయి. వీటిని నేను ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి, లేకపోతే మెల్లగా మాడిపోతాయి. ఇలా వేయించుకోవటం వల్ల మెత్తగా ఉన్న వల్ల ఇలా ప్రెస్ చేయగానే విరిగిపోతాయి. చూడండి ఎలా విరిగిపోతున్నాయో. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఫస్ట్ చూసారా ఎలా మెత్తగా ఉన్నాయో, ఇప్పుడు ఇలా వేయించాక విరిగిపోతున్నాయి. తర్వాత అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ నెయ్యి అయితే తీసుకున్నాను. ఈ కప్తో 1/2 కప్ బాదం పప్పు తీసుకున్నాను. అదే కప్తో 1/2 కప్ జీడిపప్పు అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న పప్పునైతే నేను లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకుంటున్నాను. ఇలా జీడిపప్పుని బాదం పప్పుని నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. నేను ఇలా స్వీట్ చేస్తున్నప్పుడు మా చెట్టు మీద ఉన్న కోకిల చూడండి ఎలా అరుస్తుందో. మధ్య మధ్యలో మ్యూజిక్ పెట్టుకోకుండా కోకిల వచ్చైతే మ్యూజిక్ ఇస్తుంది. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత అదే కప్పుతో పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరిని కూడా నెయ్యిలో వేసి వేయించుకుంటున్నాను. నా దగ్గర ఎండి కొబ్బరి పొడి లేదండి. కొబ్బరికాయని కొట్టి దాన్ని కోరి ఇలా వేయించుకుంటున్నాను నెయ్యిలో. చూడండి, కోకిల మళ్ళీ మ్యూజిక్ ఇస్తానికి వచ్చింది. చూడండి, కొబ్బరి కూడా వేగిపోయింది. ఇలా వేయించుకున్న కొబ్బరిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత వేయించుకున్న ఫుల్ మకానాన్ని అయితే మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను. నేను ఈ కప్తో 2 కప్స్ ఫుల్ మకానా అయితే తీసుకున్నాను. ఇలా మెత్తగా అయితే పౌడర్ చేసుకున్నాను. బాదం పప్పు జీడిపప్పు వేయించిన ప్యాన్లోనే ఇలా ఈ కప్పుతో 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను. ఈ
పాకం వచ్చే వరకు మా కోవిల స్వీట్ వాస్ అయితే వినండి. అదే మిక్సీ జార్లో జీడిపప్పు బాదం పప్పు కూడా తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఫుల్ మకానా పౌడర్లోకి కలిపేస్తున్నాను. ఇలా ఫుల్ మకానాలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయటం వల్ల లడ్డు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత వేయించుకున్న కొబ్బరి పొడిని కూడా కలుపుతున్నాను. పాకం అయితే రెడీ అయిపోయిందండి. పాకాన్ని అయితే ఈ పౌడర్లో కలిపేస్తున్నాను. ఇలా పాకాన్ని పోసాక మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటున్నాను. దీనిలోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని లడ్డూలాగా అయితే తయారు చేశాను. ఇవే అండి ఫుల్ మకానా లడ్డూలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.